లేపంగానే సంచి దాని భూమి కానీ నీ చెత్త బయటకు వస్తలేదు. ఒక్కటి ఇంకోటి సంచి వేరే వాళ్ళకి ఎవరికైనా కలిగింది అనుకో, బయట బైక్ వాళ్ళు అక్కడ పడి చనిపోయింది అనుకో, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ముంగట తీసేయండి. ఎవరు బాధ్యత? ఆటోకు సంబంధించిన లేబర్ ఎవరైతే ఉంటారో బండ్లో కూర్చొని కాకుండా బయటికి వచ్చి డోర్లు ఎత్తే క్లియర్ గా పడుతుంది. ఇంకొకటి బ్యాక్ సైడ్ మీరు సంచులు పెడుతున్నారు కదా వెనకకు, సంచులు భూమి కానీ ఈ చెత్త బయట పడతలేదు బాబు. అందుకోసమే సంచులు గుంజేసుకుంటాం. గేట్ ఎంట్రన్స్ లో ఒక వర్కర్ ఉంటాడు, తీసేస్తాం. ఒక్క సంచి కనబడద్దు. లేపంగానే కింద పడాలంటే సంచులు దానికే ఇబ్బంది కాదు. ఏం జరుగుతుందో తెలుసా? మీరు వస్తా ఉంటారు రన్నింగ్ లో, గాలికి సంచి వస్తుంది, బండి మీద వచ్చినట్టు కలిగింది అనుకోండి, చచ్చిపోయింది అనుకో, ఎవరు రెస్పాన్సిబిలిటీ విషయంలో? ఇప్పుడు ఓకే కదా? ఎంతసేపు టైం పడుతుంది మీకు కాల్ చేయడానికి? 5 నిమిషాలు. ఎక్కువ టైం పట్టట్లేదు కదా? ముందు ఎంత పడుతుంది టైం? ముందు లైన్ కడుతుండే టైం పడుతుండే, బండి వచ్చి బండికి కాలేసి లోపు సార్ వచ్చిన తర్వాత బాగా జరుగుతుందా? బాగా జరుగుతుంది. బాగా జరుగుతుంది. సార్ వచ్చిన తర్వాత ఓపెన్ గా చెప్పండి, భయపడాల్సిన జరుగుతుంది. ఇంత ముందు అయితే సార్ మొత్తం రోడ్డు మీద అయిపోయింది వర్షం పడి. సార్ వచ్చి అయితే ఇప్పుడైతే ఓకే క్లియర్. ఇబ్బంది ఉందా మీ ఆటోలకి? టైం పడుతుంది ఏమన్నా? ఓకే కదా అంతా? ఇప్పుడైతే ఓకే కదా? పైన కూడా రూట్ క్లియర్ అయిపోయింది. ఏమన్నా ఇది ఇబ్బంది ఉంటే 2 రోడ్లు చేస్తాం క్లియర్ గా. ఆ రోడ్ నుంచి లోపలికి వెళ్ళిపోయినాం అనుకో,